రాదా? డాక్టర్ గారు చెప్పింది ఆ ఉత్కటి విషయంలో వాడికి ఏం వైద్యం ఉందో వాడికి ఏం చెప్పుందో అది లేదు. కానీ మన సామాజిక వైద్యం చేస్తున్న పనిది ఎవరు డాక్టర్ గారి దగ్గర పోయిన వైద్యం కాదు ఇది. సామాజిక వైద్య తల్లిదండ్రులు అసలు ఉపాధ్యాయులు అసలు చేయాలి. అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్యన తేడా మన ఆడపిల్లలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉంచు. ఒక మాట, ఆడపిల్లలు ఒకటే కాదు మగపిల్లలు కూడా బాధపడుతుంటారు. మీకు తెలియదు, మగపిల్లలు కూడా హోమోసెక్సువల్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, లేకపోతే లెస్బియన్స్ ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళతో వాళ్ళు బాధపడుతున్నారు, మగపిల్లలు బాధపడుతున్నారు. కనుక టీచర్లతో సహాయం చెప్పుకుంటున్నారు అంటే వాడి విషయం కూడా అదే. ఏ విషయం ఆడపిల్లలతో రంగాన్ని పరిచయం చేసేవాడు చూపిస్తారు. కనుక టీచర్లు బాధపడుతున్నారు, మామూలు బాధపడుతున్నారు, ఆచరించాలని మాడిపోతుంది. అందుకని దీన్ని సామాజిక ముఖ్యం. దానికి ఎవరి జీవితంలో డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళ దగ్గర పోతే వాటి ఇంప్లిమెంట్ సార్ పంపిస్తాం. మెంటల్ డిజార్డర్ కానీ వేరు, సామాజిక మెంటల్ డిజార్డర్ వాళ్ళు తయారవుతున్నారు. చట్టాల మీద ప్రధానంగా చట్టాల మీద భయం లేదంటారా యువతికి? ఇలా జరిగితే గౌరవం కానీ లేదంటే భయం కానీ లేదంటారా? నేను కేసులు చేస్తాను కదా అడ్వకేట్ గారు, ఏమంటానంటే చట్టాలు ఎంత బలంగా ఉన్నా సామాజికంగా ఇంటితో పోలీసు పెట్టే బాగా అంటున్నాను. రేపులు కానీ ఇంటి పక్కల ఆగే ఎక్కడ అవుతాయి అంటే మనకు రెండు ఉంటాయండి, బాబు బీటి సమాజం. సమాజం బీటి పోయినా ఏం చేసేది చెప్తారు, జైలు పోతాం బట్టి ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తాము. ఇక్కడ బలంగా ఉన్న దేశాలు, ముఖ్యంగా ఉచిత ఉన్న దేశాల్లో నేరాలు తక్కువ ఏం లేవు. అమలు ఏం చేశారో నేరాలు పెట్టిపోయి ఏం లేవు. నేను రెండు అంటున్నాం, ఒకటి ఇల్లు, రెండోది పాఠశాల లేకుండా కళాశాల, మూడోది సమాజం. ఈ మూడు. అయితే ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదో పెట్రోల్ ట్రైన్ చేస్తామని పక్కన పెడతాం. ఇటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా రోడ్డు బట్టి ఒక అమ్మాయి పోతుంటే ఏం చేసుకుంటూ గుర్తు పెట్టుకుని వాడు పారిపోతారండి. నాకు అటువంటి గుర్తు పెట్టుకుని పారిపోయి వాడు ఎవరో తెలియదు. ఏం చేయాలి అవమానంతో దీంతో తెచ్చింది. ఈ మధ్య ఇంకొకటి జరుగుతుంది. మేము ఏం చేస్తాం, ఓపెన్ కమాండ్ అలా టీచర్ మమ్మల్ని ఏదిస్తున్నారు ఇట్లా చెప్తే ఇంట్లో ఏమంటారో నువ్వే మంచిదానికి బాగాను, లేకపోతే సమాజం ఏమంటారు ఆడపిల్లలు చెప్పండి. మేమైతే ఓపెన్ గా పట్టున్నాం. ఫలాలు దుర్మార్గులు టీచర్ కూడా ఎవరు మన పేరు బయట పెట్టి మన పోలీసుని పట్టిస్తామంటున్నాం. నష్టం ఏం లేదు. ఓపెన్ కావాలంటే మనము కుటుంబం సమాజంలో ఉన్న మన లాంటి డాక్టర్ గారు, మీరు మీడియా మనందరం కూడా ఓపెన్ పెంచాలి. పెంచడం వల్ల సాధ్యమైంది. కానీ కేవలం డాక్టర్లు, మందులు, మానసిక వైద్యులు వాళ్ళ సమస్య కాదు. నాకన్నా తల్లిదండ్రుల ప్రమాణం చెప్తారు. సమస్య ఏంటంటే ఈ సామాజిక కావాలి కానీ మామూలుగా సమాజంలో ఎవరైనా పిల్లలు కావచ్చు, పుట్టులు కావచ్చు, వాళ్ళని చట్టం చేయాలని చట్టాలు మాత్రమే పనిచేయవు, సామాజిక అవగాహన కావాలి. రైట్ రామ్మోహన్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గర వస్తాం. మనతోటి ఉమెన్ యాక్టివిస్ట్ సంజయ్ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే మేడం. నమస్తే సంజయ్ గారు, 3 రోజుల క్రితం ట్రైన్లో ఒక సంఘటన నిజంగానే అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసింది. ఏంటి ఈ రకంగా జరుగుతుంది? ఏం జరుగుతుంది సమాజంలో? కామాంధులు ఇంకా చెలరేగిపోతున్నారు అనుకోవాలా? వీటిని అరికట్టాలంటే ఎటువంటి పరిష్కార మార్గాలు చూపాలి? యువతీ యువకులకి కౌన్సిలింగ్ ఎలా ఇస్తే తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్ది అంటారు సంజయ్ గారు? అసలు ఇలాంటి సమస్యలు అంటే బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలకు భద్రత అనేది పాలకుల ఎజెండాలో లేదు, పౌర సమాజం దృష్టిలో లేదు, స్త్రీ పురుషులకి అవగాహన లేదు. అమ్మాయి బజార్లో కనపడచ్చు, బయట ఎక్కడ కనపడినా, ఇంట్లో ఉన్నా, ఇంటి పక్క వాళ్ళైనా, ట్రైన్ లో బస్సులో ఎక్కడైనా ఆ అమ్మాయిని ఆ రకంగా లైంగికంగా వేధించే హక్కు ఎవరికి లేదు. అంటే ఆడపిల్ల అనగానే లైంగిక అవయవాల కుప్పగా మాత్రమే చూసేటువంటి సమాజంలో స్త్రీల కనీసం ఆమె అంగీకారం లేకుండా ఆమె కొంచెం మీద చెయ్యి వేయద్దు అనే ఒక స్పృహను కూడా కల్పించడంలో దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం. అంటే అనేక దేశాల్లో లైంగిక ఎంతో కొంత స్థాయిలో ఉన్నా మన దగ్గర చాలా ఎక్కువ స్థాయిలో జరగడానికి కారణం ఏంటి? ఆమె అంగీకారం లేకుండా, అంటే ఒక కన్సెంట్ ఉంటేనే ఆమె ఒంటిని చేసే హక్కు ఉంటుంది. ఎప్పుడు రోడ్డు మీద కనపడింది, ఎప్పుడు కనపడింది, ఎట్లా కనపడింది, ఒంటరిగా ఉందా, మంచం ఉందా, సహాయం ఉందా, అవకాశం ఉందా,
అసలు ఆ అమ్మాయి మైనర్ అయితే ఆమె అంగీకారం ఉన్నా కూడా ముట్టుకునే హక్కు లేదు. సింపుల్ గా ఇది చెప్పడంలో మనం ఫెయిల్ అయ్యాం, పాలకులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పులిరాజా కేసు వస్తున్న దేశం అంతా ఒకే రోజు అన్ని ఛానళ్లలో, పేపర్లలో, అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో ఒకే రోజు మాట్లాడించారు. 30 రోజులు డ్రైవ్ పెట్టి 30 రోజుల తర్వాత పులిరాజా తెలిసి రాదు, ఎందుకంటే కండం వాడాడు అని చెప్పారు. అలాగే 2 చిక్కలు పోలియో మందులు వేస్తే పోలియో నివారించగలుగుతారని పెద్ద పెద్ద స్టార్లతో చెప్పించారు. అన్ని భాషలు, అమెరికాన్, అమితాబ్ నుంచి అన్ని రీజనల్ లాంగ్వేజ్ లో చెప్పించారు. అప్పుడు తండాల్లో, గూడాల్లో కూడా 2 చిక్కలు పోలియో వేస్తే పోలియో నివారించగలుగుతామని ఒక స్పృహని, అవగాహన అందించగలిగే ప్రభుత్వాలు. అంటే ఏం చెప్పదలుచుకుందంటే, పాలకులకి చిత్తశుద్ధి ఉంటే ఆ స్పృహని, అవగాహన కల్పించే బాధ్యతని వాళ్ళు చేపడతారు. ఎవరి పిల్లల కంటే వాళ్లే పోలింగ్ చుక్కలు వేసుకుంటారంటే మన కింద నిలుకోలేదు కదా. పులి చుక్కలు వేయండి వారోత్సవాలు చెప్పి పెద్ద పెద్ద స్టార్లతో చెప్పించారు కదా, దోబుందులో పోలియోకు ఎరాడి పెట్టారు అని. అట్లాగే ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే రైళ్లలో, బస్సుల్లో, ఎక్కడ పడితే అక్కడ ఈ స్త్రీలకు భద్రత లేని చోట స్త్రీలకు రక్షణ కల్పించడం పాలకుల బాధ్యత కూడా. గృహాన్ని పౌర సమాజంలో ఉండే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కల్పించాల్సిన బాధ్యత ఏ విషయంలో పాలకులకు ఉంటుంది. అంటే సంజయ్ గారు ఇంకొకటి చిన్న ఏజ్ నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క బాధ్యత చాలా కీలకంగా ఉండే పిల్లల్లో, యువకుల్లో వాళ్ళు ఎటువంటి ముద్ర వేస్తే ఇలాంటివి పోయే అరికట్టే అవకాశం ఉందంటారు? వాళ్ళ పాత్ర ఎంత ఉందంటారు? అసలు విద్యా విధానంలో కూడా లింగ సమానత్వం గురించి చెప్పాలి, బోధించాలి అని, ఆ వైపుగా కరికులం మార్చాలి అని, ఆమె పాఠ్యాంశాలు రూపొందించాలని 20 ఏళ్ళు కొట్లాడితే జెండర్ ఫిఫ్టీతో కొన్ని పాఠాలు వచ్చాయి. అట్లాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది స్కూల్ నుంచి కూడా చెప్తున్నారు. అది సరిపోదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పడం, ఒక ఆడపిల్లకి ఏది బ్యాడ్ టచ్ అని అర్థం చేయించడానికి కొంత ఎఫర్ట్స్ పెట్టారు, కొంతవరకు అర్థం అయ్యేలా చేశారు. అది కూడా అంతే. అసలు పాఠ్య పుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చడం అది ఒక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది కదా. దాని మీద ఒత్తిడి, 20 ఏళ్ల ఒత్తిడి, 2 దశాబ్దాల పోరాటం. కరికులంలో మార్చండి, వివక్షతో కూడిన పాఠ్యాంశాలు తీసేయండి. అది వరకు ఈ స్థానంలోనే పాఠాలు ఉన్నాయి. అందరికి అట్లమ్మ అట్లు, అందరికి అట్లు, నాన్నకి 4 అట్లు, అన్నకు 3 అట్లు, తమ్ముడికి 2 అట్లు, నాకు 1 అట్టు, అమ్మకు 0. అమ్మకు 0 ఎందుకు ఉండాలి? అట్టు పెట్టేటప్పుడు నాన్నకి 4 అట్లు ఉంటాయి, తమ్ముడికి 2 అట్లు ఉంటాయి, నాకు 1 అట్టు ఉంటుంది, అంటే రాడుతున్నా, అమ్మకి 0. ఇటువంటి పాఠాలు ఎందుకు చెప్తున్నారు? ఎవడు రాస్తున్నాడు, ఎవడు బోధిస్తున్నాడు, ఎందుకు బోధిస్తున్నాడు అంటే అది యుద్ధం చేసే ఉదాహరణకి నేను చెప్తున్నా. ఇటువంటి పాఠ్యాంశాలన్నీ తీసి ఆ స్థానంలో జెండర్ సెన్సిటివిటీని బోధించే పాఠ్యాంశాలు పెట్టడానికి ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ మహిళా ఉద్యమాలు పెద్ద ఎత్తున పోరాడాయి, ఒత్తిడి తెచ్చాయి. ఓ మేరకి ప్రయోజనం ఉంది, కొంత బోధిస్తున్నారు, కానీ అది సరిపోదు. ఇవాళ ట్రైన్ లో వాడు అట్లా ప్రవర్తించగలిగాడు, బస్సుల్లో, రోడ్ల మీద, అన్ని చోట, కాలేజీల్లో నాకు దక్కని మరెవరికి దక్కకూడదు కానీ యాసిడ్ బుట్టతో, కత్తులు కట్టాలతో దాడులు చేస్తున్నారు. ఓవరాల్ గా సెక్స్ ఆబ్జెక్ట్ గా మాత్రమే చూస్తున్నారు. సెక్స్ ఆబ్జెక్ట్ గా చూసే దృష్టిని మార్చడానికి సెక్స్ ఆబ్జెక్ట్ గా చూసే హక్కు ఎవరికి లేదు. నో అంటే నో. ఆమె అంగీకారం లేకుండా టచ్ చేయొద్దు. ఎక్కడన్నా ఉంటుంది, నువ్వు ఎక్కడన్నా ఉంది, ఆమె ఎక్కడన్నా ఉంటుంది, ఇప్పుడన్నా ఉంటుంది. ఆమె బట్టలు మంచిగా ఉన్నాయా లేదా, ఆమె ఒంటరిగా ఉందా, ఆమె రాత్రి పూట వస్తుందా, లేకపోతే లేట్ అవర్స్ లో ప్రయాణిస్తుందా, ఇవి కాదండి. ఇవన్నీ కాదు. ఈ చర్చలు మానేయాలా మొత్తం మీడియాలో కానీ బయట కానీ. ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎట్లుంది, చర్చలు మానేసి ఎట్లన్నా ఉండని కానీ ఆమె మీద ఒంటి మీద చర్చ ఎవరిస్తారు చెప్పి. కాబట్టి ఆ ఆలోచనని మనం అంతమందించాలి. ఎన్కౌంటర్ లో మరణ శిక్షలు అక్కర్లా, రేపులైన అత్యాచారాలైన ముందు బుర్రల్లో ఉన్న బూజును దులపాలి. బుర్రలో ఉన్న చర్చ ఏదైతే ఉందో స్త్రీ పురుష సమానత్వ స్పృహ లేదు. స్త్రీల పట్ల ఒక లైంగిక దాడి చేయొచ్చు. స్త్రీలకి లింగ స్పృహ లేకుండా
లైంగిక దృష్టితో చూడొచ్చు అన్న ఆలోచనకి ఇంకా తిరిగిపడిపోతున్న కాలం ఇది, ఈ దేశం ఇది. ఈ ఆలోచన ఏదైతే ఉందో అది మార్చడానికి చాలా సీరియస్ ఎఫర్ట్ అన్ని వైపు నుంచి పెట్టాలి. మీరన్న పెంపకంలో ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పాలి, కుటుంబ వాతావరణంలో మార్పు రావాలి, సామాజిక వాతావరణంలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చే వైపుగా పాలకులు కూడా ప్రయత్నం చేయాలి. యాడ్లు కాదు, గోల్డెన్ యాడ్లు ఉంటాయి వాళ్ళ బర్త్డేలకి, లేకపోతే వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడానికి గోల్డెన్ యాడ్లు పెడతారు కదా సమానత్వం కోసం. తిరస్కారమైన నేరమా అనే ఒక బోర్డు ఎందుకు పెట్టరు? ఆమె అంగీకారం లేకుండా